దేవుని ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధ నామమునకు మహిమ స్తుతి ప్రభావములు కలుగునుగాక. బాగున్నారా? ఈ ఉదయకాల సమయంలో మనమందరము కూడా దేవుని సన్నిధిలో చేరి పరిశుద్ధాత్మ దేవుడు మన కొరకు సిద్ధపరిచిన శ్రేష్టమైన వాగ్దానమును పొందుకోవడానికి దేవుడు కృప చూపించారు. ఈ ఉదయకాలంలో మీరందరూ కూడా ప్రార్థన పూర్వకముగా ఎదురు చూస్తూ ఉన్నారని నమ్ముచూ ఉన్నాను. ప్రార్థన చేసుకొని పరిశుద్ధాత్మ దేవుడు సిద్ధపరిచిన వాగ్దానమును మనమందరము కూడా పొందుకుందాం. తలలో వంచండి ప్రార్థన. పరిశుద్ధురానికి వేలాది వందనాలు, స్తోత్రాలు. ఉదయకాలములో మీ సన్నిధికి వచ్చి ఉన్నాము. మాతో మీరు మాట్లాడి దర్శించి నీ కృపలో భద్రపరచమని యేసు నామమున అడిగి వేడుకొనుచూ ఉన్నాము మా పరమ తండ్రి, ఆమేన్. ఈ దినం దేవుని వాగ్దానం చదువుకుందాం. యోబు గ్రంథము 8వ అధ్యాయము 7వ వచనము ఆఖరి భాగాన్ని చదువుకుందాం. నీవు మహా అభివృద్ధి పొందుదువు. దేవుని స్తోత్రం. చక్కని వాగ్దానం అండి. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనలందరినీ చూసి ఒక శ్రేష్టమైన వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. నీవు మహా అభివృద్ధి పొందుదువు. అభివృద్ధి. ఈరోజు ప్రతి ఒక్కరిని కూడా దేవాది దేవుడు దీవించాలని, తన కృపను అనుగ్రహించాలని, మనమందరం కూడా దీవించబడాలని ప్రభు ఆశపడుతూ ఉన్నారు. ఉద్యోగములో దీవెన, వ్యాపారంలో దీవెన, కుటుంబ జీవితంలో దీవెన, మన యొక్క ఎడ్యుకేషన్లో దీవెన మనము పొందుకోవాలని దేవాది దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. వాగ్దానం ఇస్తున్నటువంటి దేవుడు ఖచ్చితంగా వాగ్దానమును నెరవేర్చే గొప్ప దేవుడు. నీవు మహా అభివృద్ధి పొందుదువు. దేవుడు చేస్తాడు. అయితే ఎప్పుడు చేస్తాడు? ప్రతి ఆశీర్వాదమునకు వెనకాల ఒక కండిషన్ని దేవుడు పెడతాడు. అదే అధ్యాయంలో మనం గమనిస్తే కనుక 5వ వచనం 6వ వచనం మనం చూస్తే దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. నీవు జాగ్రత్తగా దేవుణ్ణి వెతికిన ఎడల, సర్వశక్తుడకు దేవుణ్ణి బ్రతిమాలుకొనిన ఎడల, నీవు పవిత్రుడవై యథార్థవంతుడమైన ఎడలా. దేవుని స్తోత్రం. ఇక్కడ 3 విషయాలు పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. 1, దేవుణ్ణి వెతికినప్పుడు. 2, ఆయనను బ్రతిమాలుకొనినప్పుడు. 3, యథార్థంగా జీవించినప్పుడు. ఈ 3 విషయాలు మనం చేసినప్పుడు ఖచ్చితంగా మన జీవితంలో అభివృద్ధిని మనం చూస్తాం. ఈరోజు దేవుణ్ణి వెతకగలుగుతూ ఉన్నామా? దేవుణ్ణి ఆశ్రయించగలుగుతూ ఉన్నామా? నీకు కష్టం వచ్చినప్పుడు దేవుని సన్నిధికి వచ్చి బ్రతిమాలు కొనగలుగుతున్నావా? ప్రార్థన చేయగలుగుతూ ఉన్నావా? దేవుని కోసం లోకములో యథార్థంగా జీవించగలుగుతూ ఉన్నావా? మనం అలా జీవించగలిగితే ఖచ్చితంగా ఏ వాగ్దానం అయితే దేవాది దేవుడు మనకిస్తున్నాడో ఆ వాగ్దానాన్ని మన జీవితంలో నెరవేర్చి మనలను ఆశీర్వదించే దేవుడిగా ఆయన ఉంటాడు. కాబట్టి అటువంటి కృపా సహాయములు పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించి మనలను దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా నీకు వేలాది వందనాలు. శ్రేష్టమైన వాగ్దానం ఇచ్చారు ప్రభువా. నీవు మహా అభివృద్ధి పొందుతామని వాగ్దానం ఇచ్చారు. నిజమే, మేము ఈ 3 లక్షణాలు మా జీవితంలో కలిగి ఉన్నప్పుడు, అయ్యా మిమ్మల్ని వెతికినప్పుడు, బ్రతిమాలు కొనినప్పుడు, యథార్థంగా జీవించినప్పుడు మమ్మల్ని దీవించే దేవుడిగా మీరు ఉన్నందుకు మీ స్తోత్రాలు. ఈ వాగ్దానం వింటున్న మా జీవితంలో అటువంటి జీవితాన్ని మేము కలిగి జీవించడానికి మాకు సహాయం చేయమని, ఈ వాగ్దానం పొందుకుంటున్న ప్రతి వారిని ఆశీర్వదించమని యేసు నామమున అడిగి వేడుకొనుచూ ఉన్నాము మా పరమ తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని యొక్క దీవుని ఆశీర్వాదము సదాకాలము కలుగునుగాక. ఆమేన్. దేవుడు మిమ్మలను దీవించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.